ముందుగా పరిశుద్ధాత్మ దేవునికి నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి అమ్మగారికి కూడా నా వందనాలు. కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా వందనాలండి. ఇప్పటి వరకు దేవుని మనం ఎంతగానో స్తుతించాం, ఘనపరచం కదండి. పాటల ద్వారా ఆయన మహిమ పొందుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి సమయం ఆయన వాక్యాన్ని ధ్యానించడం. ఇప్పుడు ఆయన వాక్యాన్ని ధ్యానించడం వలన మనమే బలపరచబడతాం. వినటం వలన విశ్వాసం కలుగుతుందని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఇప్పుడైతే మనం ఇక్కడ ఉన్నాము, ఆయన స్తుతించం, ఘనపరచం. దేవుడు ఇది మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత, ఆయన ఇచ్చినటువంటి కృప. ఇది చాలామంది ఈ దినాన ఈ క్షణాన్ని చూడలేక నశించిపోతున్నారు. కానీ దేవుడైతే మనకు ఎంతో గొప్ప ధన్యతనైతే అనుగ్రహించారు కదండి. మంచి ఆరోగ్యంతో ఇప్పుడు దేవుని సన్నిధిలో చక్కగా ఆయన స్తుతించాం. ఇదంతా ఆయన కృప, ఆయన ప్రేమ. మనదైతే ఏది లేదు, మన జ్ఞానం, మన సామర్థ్యం, మనదంటూ ఏది లేదు. కానీ సమస్తము దేవుడు నడిపించుచున్నవాడు. ఆయన కృప ఈరోజు ఆయన సన్నిధిలో మనల్ని ఈ రీతిగా నిలబెట్టిందనమాట. అంటే ఇప్పుడు వాక్యాన్ని ధ్యానించుకుంటాం. ఆ వాక్యాన్ని, విన్న వాక్యాన్ని హృదయంలోనే ఉంచుకొని ఆ వాక్యాన్ని మనం ఫలింపజేసుకోవాలన్నమాట. మారు మనసుకు తగిన ఫలము మనం ఫలించేవారుగా ఉండాలి. వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందామండి. ముందుగా స్తోత్రములు 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 తండ్రి. ప్రభువా, మహోన్నతుడా, మహిమగల దేవా, మీకే స్తోత్రాలు తండ్రి. కృపగల దేవా, మీకే స్తోత్రాలు ప్రభువా. దయగల రాజా, మీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఇప్పటి వరకు తండ్రి నీ కృపను బట్టి తండ్రి, నీ ప్రేమ చేత తండ్రి అయ్యా మమ్మల్ని సజీవ రెక్కల నీడన ఉంచి ప్రభువా, ఈరోజు నీ సన్నిధిలో ప్రభువా నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు తండ్రి నువ్వు ఇచ్చిన యోగ్యతను బట్టి, అర్హతను బట్టి మీకే స్తోత్రాలు ప్రభువా. దర్శించండి దేవా. వాక్యాన్ని వినిచుండగా తండ్రి మాతో మీరే మాట్లాడండి తండ్రి. మా జీవితాలకు సరిపడ వాక్యమును ప్రభువా, మా జీవితాలను సరిదిద్దుకోగల వాక్యమును ప్రభువా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి దేవా. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాక్య భాగంలోకి వెళ్దామండి. మత్తయి సువార్త. వాక్యాన్ని అందరూ శ్రద్ధగా వినాలన్నమాట. శ్రద్ధగా వింటేనే ఆ వాక్యం హృదయంలోకి వెళ్తుంది. అశ్రద్ధగా అంటే వాక్యం వెళ్తుంది కానీ సాతానుడు ఆ వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయే విధంగా ఉంటాడు. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా విని, వాక్యాన్ని ఆలకించి అంగీకరించేవారుగా మనం ప్రతి ఒక్కరం ఉండాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం అండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. చాలండి. ఇక్కడ మనం చూస్తే అప్పటి నుండి యేసు, ఎప్పుడు యేసుక్రీస్తు బాప్తిస్మం పొందిన తరువాత, ఆయన ఉపవాసం ఉండిన తర్వాత, సాతాను చేత శోధించబడిన తరువాత ఆయన బోధింపడానికి మొదలు పెడుతున్నాడు అన్నమాట. ఆయన మొదలుపెట్టే మాట మొట్టమొదటికి ఏంటంటే, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక అందరూ మారు మనసు పొందండి. మారు మనసు అనేది పొందాలని దేవుని యొక్క ఆశా చిత్తమై ఉన్నది. బైబిల్ గ్రంథం అంతా కూడా మారు మనసును గురించే బోధిస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి మారు మనసు పొందుకోవాలి. మనసు మార్చుకుంటేనే పరలోకంలో మనకు స్థానం అనేది అనుగ్రహించబడుతుంది. దేవుడు కూడా ఈ లోకానికి వచ్చింది యేసుక్రీస్తు మారు మనసు అందరూ పొందుకోవాలి, అందరికీ సువార్త ప్రకటింపబడాలి. ఎవరైతే పాపంలో ఉన్నారో వారందరూ కూడా మార్చబడాలని దేవుని యొక్క కోరిక. అంటే ఇప్పుడు అందరూ మారు మనసును పొందాలి. అందరూ మారు మనసు పొందాలని అనుకుంటున్నారండి మీరు? మేము మారు మనసు పొందాం. రక్షణ వేరు, మారు మనసు వేరు. బాప్తిస్మం వేరు, మారు మనసు వేరు. అందరూ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళే ఇక్కడ ఉన్న వారందరూ. కానీ మారు మనసు అనేది ఉందా అనే ప్రశ్న మనలో మనం వేసుకోవాలన్నమాట. బాప్తిస్మం అంటే మనం తీసుకునేది బాప్తిస్మం.
మారు మనసు మనంతటా మనం మనస్సును మార్చుకొని దేవుని వైపుకు మళ్ళుకోవాలి, ఆయన వైపుకు తిరగాలి. రక్షణ అనేది దేవుడు ఇచ్చేది, అది ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప మాత్రమే అది. అంటే ఇప్పుడు బైబిల్ గ్రంథంలో కూడా ఎంతోమంది భక్తులను మనం చూస్తాం కదండి. వాళ్ళందరూ మొదట పాప జీవితంలో ఉన్న వాళ్ళే, మొదట రోత జీవితంలో ఉన్న వాళ్ళే. వాళ్ళందరూ మారు మనసును పొందుకొని దేవుని వైపు తిరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా అందరి గురించి ఇప్పుడు చెప్పడానికి సమయం చాలదు కాబట్టి ఒక వ్యక్తిని గురించి మనం మాట్లాడుకుందాం. ఆ వ్యక్తి ఎవరంటే యాకోబు. యాకోబు గురించి అందరికీ తెలుసు కదండి. ఇక్కడ యాకోబు ఎలాంటి వాడు? మోసగాడుగానే జీవించాడు. తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, అదేవిధంగా తన మామను కూడా మోసం చేసినట్లుగా మనం చూస్తాం. తన జీవితంలో ఏ రీతిగా ఏ విధంగా దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క అనుగ్రహం ఉందో మనం బైబిల్ గ్రంథం నుంచి చూద్దామండి. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనమండి. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. చాలండి. ఇక్కడ మనం చూస్తే ఆయన ఎవరండి? దేవుడు. తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా దేవుడు అంటున్నాడు. దేవునితో అప్పుడు పెనుగులాడుతున్నాడు అనమాట యాకోబు. దేవుడు అంటున్నాడు, ఇదిగో తెల్లవారిపోతుంది, నన్ను వెళ్ళిపోని అని మాట్లాడుతుంటే ఇక్కడ యాకోబు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ, నువ్వు ఆశీర్వదించితేనే నేను నిన్ను విడిచిపెడతాను, నువ్వు ఆశీర్వదించకపోతే నేను నిన్ను విడిచిపెట్టను, నేను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వనని యాకోబు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. యాకోబు అంతకుముందు ఏ విధంగా ఉండేవాడండి? మోసగాడిగా ఉన్నాడు. తన అన్న జ్యేష్ఠత్వాన్ని దొంగలించాడు. ఆ జ్యేష్ఠత్వాన్ని అంటే ఈ భూలోక ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు. అవును కదండి. భూలోక ఆశీర్వాదం నాకు కావాలి, మా అన్న జ్యేష్ఠత్వం నాకు కావాలి, మా అన్న ఆశీర్వాదం నాకు కావాలని కోరుకున్నవాడు ఇప్పుడు ఏమడుగుతున్నాడు? దేవుణ్ణి దైవ ఆశీర్వాదాన్ని అడుగుతున్నాడు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని అడుగుతున్నాడు. ఇదిగో నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను, నేను వెళ్ళనివ్వను, నువ్వు నన్ను ఆశీర్వదించాలి, అసలు తప్పదని దేవునితో పెనుగులాడినట్లుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ యాకోబు యొక్క ప్రార్థన మారింది. అవును కదండి. మారిందా లేదా ప్రార్థన? యాకోబు అంతకుముందు భూ సంబంధమైన వాటి కొరకు పరుగులు పెట్టాడు అనమాట. ఇప్పుడు దేవుని దగ్గర దేవుని ఆశీర్వాదాన్ని అడుగుతున్నాడు. అంటే ప్రార్థన మారింది. యాకోబుది ప్రార్థన మారింది. రెండవదిగా మనం చూస్తే అదే కింద 27వ వచనం కూడా చదువుకుందామండి. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. చాలండి. ఇక్కడ మనం చూస్తే ఈ వచనాన్ని బట్టి అయితే మనం యాకోబు పేరు కూడా మారింది. యాకోబు అనే పేరునకు మోసగాడు అని అర్థం. ఇక్కడ దేవుడు పెట్టిన పేరంటే ఇజ్రాయేలు అని నువ్వు పిలువబడతావు, నీ పేరు ఇక్కడ నుంచి యాకోబు కాదు ఇజ్రాయేలు అని దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ యాకోబు పేరు కూడా మార్చబడింది కదండి. యాకోబు పేరు కూడా మార్చబడింది. మొదటిగా తన ప్రార్థన మారితే రెండవదిగా తన పేరు మార్చబడింది. అంటే దేవుడు ఇక్కడ ఏ రీతిగా తన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడో కూడా మనం చూడవచ్చు. తన పేరు కూడా మార్చబడింది. పుట్టినోట్లో ఇక్కడ దేవునితో పోరాడువాడు అని అక్కడ ఉంటుంది చూడండి, ఇజ్రాయేలు అనగా. అంటే ఇక్కడ మొదటిగా తన ప్రార్థన మారితే రెండవదిగా తన పేరు కూడా మారింది. అదేవిధంగా మూడవది మనం చూద్దామండి. 31వ వచనమండి. అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడు అతడు తొడకుంటుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇజ్రాయేలీయులు తొడగూటి మీదనున్న తుంటి నరము తినరు.
ఇక్కడ మనం చూస్తే యాకోబు నడక కూడా ఇక్కడ మారింది కదండి. తను అంతకుముందు ఏ విధంగా నడిచాడు, చక్కగా బాగుగా ఉన్నాడు, లోకంలో కూడా చక్కగా ఉన్నాడు. కానీ ఇక్కడ దేవునితో పెనుగులాడిన తర్వాత సూర్యోదయం అయిపోయిందంట. అంటే రాత్రంతా దేవునితోనే ఉన్నాడు, దేవునితోనే ఫైట్ చేశాడు. ఎందుకు? ఆశీర్వాదం కోసం ఫైట్ చేశాడు అనమాట యాకోబు. ఆ విధంగా ఫైట్ చేశాడు. దేవుడైతే తుంటి నరం మీద కొట్టినప్పుడు అతడి నడక కూడా మారినట్లుగా మనం చూస్తాం. మొదటిగా తన ప్రార్థన మారితే, రెండవదిగా తన యొక్క పేరు మారితే, మూడవదిగా తన నడక మారింది. అదేవిధంగా ఇంకొక 3 లక్షణాలు తనలో మనం చూడవచ్చు. అదే 33వ అధ్యాయం 3వ వచనం చదువుకుందామండి. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు 7 మార్లు నేలకు సాగిలపడెను. చాలండి, ఇక్కడి వరకు చాలండి. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అంటే ఇక్కడ మనం చూస్తే ఎవరి ముందు సాగిలపడుతున్నాడు యాకోబు? అంతకుముందు ఎవరి దగ్గర తన యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకోవాలనుకున్నాడు? యాషావు దగ్గరే తన యొక్క మనస్సును మార్చుకున్నాడు. తన అన్నను చూసి 7 మార్లు, ఇంకా సమీపించలేదు, దూరంగానే ఉన్నాడు. ఈ మధ్యలోని 7 సార్లు సాగిలపడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా దగ్గరకు కూడా వెళ్ళలేదు, దగ్గరికి వెళ్ళి పలకరింపులు కూడా జరగలేదు. కానీ మధ్యలోనే 7 మార్లు సాగిలపడ్డాడు. తన మనస్సు కూడా మార్చబడింది. దేవునితో ఉన్న తర్వాత, దేవునితో సహవాసం చేసిన తర్వాత, దేవునితో ప్రార్థన చేసిన తర్వాత తన మనస్సు మార్చబడింది. తన మనస్సు మారింది. తన అన్న కోసం 7 మార్లు సాగిలపడ్డాడు. ఎందుకు? తన అన్న పట్ల చేసిన తన యొక్క ద్రోహం అలా ఉంది. ఎందుకంటే జ్యేష్ఠత్వాన్ని, ఒక చిక్కుడుగా కూర చూపించి జ్యేష్ఠత్వాన్ని దొంగలించాడు, జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. తన అన్న ఆశీర్వాదాన్ని కూడా, తన తల్లి తను కలిసి తన అన్న ఆశీర్వాదాన్ని కూడా దొంగలించారు. నేను నా అన్నకు చేసింది మంచి కాదు, కానీ నా అన్నకు నేను సాగిలపడాలి. ఇప్పుడు తను క్షమా హృదయం కలిగి ఉన్నాడు, మనసు మారి ఉన్నాడు. కాబట్టి తన మనస్సు, తన ప్రార్థన, తన యొక్క మాట ఏ విధంగా మారిందో మనం ఇప్పుడు చూస్తున్నాం. అదేవిధంగా 5వ వచనం కూడా చదువుకుందామండి. ఏసావు కనులెత్తి ఆ స్త్రీలను, పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలనని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. చాలండి. ఇక్కడ మనం చూస్తే యాషావుతో ఎలా మాట్లాడుతున్నాడు యాకోబు. అప్పుడైతే ఎలా మాట్లాడాడు? ఇదిగో నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేయి, కూర నీకు ఇస్తాను అన్నట్లుగా మాట్లాడాడు కదండి. ఒక గౌరవం కానీ, ఒక అంటారు కదా, ఒక గౌరవము అలాంటివి ఏమీ లేవు. ఒక మంచి లేదు. కానీ మోసగాడిగా ఉండి మోసగాడిగానే మాట్లాడి తప్పుగానే మాట్లాడాడు. కానీ ఇప్పుడైతే అన్న ఎదుట నీ సేవకుడిని, ఇదిగో నీ సేవకుడికి దయచేసిన పిల్లలే, దేవుడు నీ సేవకుడికి ఇచ్చాడని తన్ను తాను సేవకునిగా చెప్పుకుంటున్నాడు అనమాట. అంటే తన మాట కూడా మారింది కదండి. మనసు మారితే ఖచ్చితంగా మాట కూడా మారుతుంది ఎవరిలోనైనా సరే. అదేవిధంగా చివరిలో మనం చూస్తే 10వ వచనం కూడా చదువుదామండి. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని. చాలండి, ఎంత అద్భుతమైన మాట అండి ఇది. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని అని మాట్లాడుతున్నాడు. అంటే తన చూపులో కూడా మార్పు కలిగింది కదా. తన అన్నను ఏ విధంగా చూస్తాడు, తన కుటుంబాన్ని ఏ విధంగా చూస్తాడు, లోకాన్ని ఏ విధంగా చూస్తాడు, ఇప్పుడు తన అన్నను ఏ విధంగా చూస్తున్నాడు. ఇదిగో దేవుని ముఖం చూసినట్లు నీ మొహం చూస్తాను, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఈ కానుకొని పుచ్చుకో అని తన అన్నతో మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమైన మాట, ఎంత మార్పు కలిగిందండి యాకోబులో. మీకు అనిపిస్తూ ఉందా యాకోబు ఏ విధంగా ఉన్నాడో, ఏ విధంగా దొంగలించాడో ఆశీర్వాదాన్ని కానీ, జ్యేష్ఠత్వాన్ని కానీ. ఇప్పుడు తన అన్న ఎదుట మాట్లాడే రీతిని మీరు గమనించగలుగుతున్నారా? తన ప్రార్థన మారింది, తన పేరు మారింది, తన నడవడిక మారింది, తన చూపు మారింది, తన యొక్క మాట కూడా, మనస్సు కూడా మారింది. అంటే ఈ విషయాలు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఈ రోజుల్లో చాలామంది కూడా క్రైస్తవులుగా ఉన్నారు, రక్షణ పొందారు, మందిరానికి వస్తున్నారు, కానీ మనసు అయితే మార్చబడట్లేదండి. యాకోబు ఏ రీతిగా మార్చబడ్డాడు, యాకోబు ఏ రీతిగా
హృదయాన్ని, మనస్సును మార్చుకున్నాడు. ఎప్పుడు మార్చుకున్నాడు? దేవుని సన్నిధిలో ఉన్న తరువాత. ఎప్పుడు మార్చబడింది తన హృదయం? దేవునితో పెనుగులాడిన తర్వాత, ప్రార్థనలో పెనుగులాడిన తర్వాత, ఆయన సన్నిధిలో గడిపిన తరువాతే యాకోబు ఈ విధంగా మార్చబడ్డాడు. ఈరోజు నీవు మార్చబడ్డావా? నీ హృదయం మార్చబడిందా అనే విషయాన్ని మనకు మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి కూడా చూపు ద్వారా, మాట ద్వారా, వినికిడి ద్వారా పడిపోతూనే ఉన్నారు. పడిపోతారా కాదండి చెప్పండి? ఒక మాట ద్వారా కూడా ఒక వ్యక్తి పడిపోతాడు. ఒకరు దూషించగానే మనం దూషిస్తున్నామంటే అది ఒక పాపం. దూషణ కూడా ఒక పాపంగా ఉంది. మనసు మారలేదు. మనసులో దుష్టత్వం, దుర్మార్గత, అవినీతి, దుర్మార్గత అవన్నీ అలానే ఉన్నాయి. క్రియలైతే ఏవి మారలేదు. కానీ పైకి క్రైస్తవుల్లా ముసుగు వేసుకున్నవారు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. మనమైతే దేవుని ఎదుట మన భక్తిని కాపాడుకోవాలి. మన యొక్క భక్తిని, మన మనస్సు మార్చుకొని దేవుని కనపరుచుకోవాలి. అప్పుడే కదా దేవుడు మంచి ఈవులను మనకిస్తాడు, మంచి ఆశీర్వాదాన్ని మనకిస్తాడు. నువ్వు మనసు మార్చుకోకుండా, మనసు దేవుని వైపు పరిపూర్ణంగా తిప్పుకోకుండా ఇటు లోకం వైపు, ఇటు దేవుని కొరకు కూడా చూస్తూ ఉంటే దేవుడు మంచి ఆశీర్వాదాలు ఇవ్వగలడండి. దేవుడైతే ఎప్పటికీ ఇవ్వలేడు. అలాగని లోకస్తులను విడిచిపెట్టేస్తారంటే వాళ్ళు మారాలని దేవుడు చూస్తున్నాడు. వాళ్ళు మారు మనసును పొందుకోవాలని దేవుడు చూస్తున్నాడు. ఎన్నాళ్ళుగా వాక్యాన్ని వింటున్నారు మీరు? ఎప్పటి నుంచి వాక్యాన్ని వింటున్నారు? ఎప్పటి నుంచి దేవునిలో గడుపుతున్నారు? ఎప్పటి నుంచి దేవుని స్తుతిస్తున్నారు? ఎప్పటి నుంచి దేవుని వాక్యాన్ని వింటూ ఇలా బలపడుతున్నారు? కానీ హృదయం అయితే మార్చబడట్లేదు. వాక్యం ఇటు వింటున్నారు, ఇటు విడిచిపెడుతున్నారు, కానీ వాక్యం అయితే హృదయాల్లో ఫలించట్లేదు. మనం విత్తనం గురించి ఒక ఉపమానం కూడా మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాన్ని. ఆ ఉపమానంలో ఏమని వ్రాయబడి ఉంటుంది? మంచి నేలన పడిన విత్తనాలు ఉంటాయి, రాతి నేలన పడిన విత్తనాలు ఉంటాయి, త్రోవ పక్కన పడిన విత్తనాలు ఉంటాయి, మొండ్ల పొదలో పడిన విత్తనాలు ఉంటాయి. మన హృదయంలో విత్తనం ఎక్కడ పడుతుంది? ఆ ప్లేసులన్నీ మన హృదయంలోనే ఉన్నాయండి. మొండ్ల పొదలు మన హృదయంలోనే ఉన్నాయి, ఇంకా త్రోవ పక్కన పడిన విత్తనాలు మన హృదయంలోనే ఉంది, ఇంకా మంచినీళ్ళ పడిన విత్తనం మన హృదయంలోనే ఉంది. అన్ని ప్లేసులు మన హృదయంలోనే ఉన్నాయి. కానీ నీ దేవుని వాక్యం అనే విత్తనం నీ హృదయంలో పడినప్పుడు ఎక్కడ పడుతుంది, ఎక్కడ ఫలిస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇదిగో హృదయంలో ఉన్న వాక్యాన్ని సాతానుడంట ఎత్తుకొని వెళ్ళిపోతాడంట. నువ్వు ఇక్కడ వాక్యాన్ని విన్నావు, బయటకు వెళ్ళినప్పుడు సాతాను ఆ వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. యథావిధిగా అదే జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటాం. మార్పు ఉండదు, ఎప్పటికీ మార్పు రాదు. ఒక క్రైస్తవుని యొక్క నిరీక్షణ కూడా అదే కదండి. మనం మారు మనసును పొందుకోవాలి, నిరీక్షణ కలిగి యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూడాలి. ఇది ఒక క్రైస్తవుని యొక్క నిరీక్షణ. కానీ మనం మారు మనసు పొందుకోము, పైకి భక్తి జీవితాన్ని ఇలా కనపరుస్తూ ఉంటాము, పైకి ప్రార్థనా జీవితాన్ని. ఎందుకంటే మనుషులు చూస్తున్నారు, ఇదిగో ఆమె క్రైస్తవురాలు, ఇదిగో ఆమె సన్నిధికి వెళ్తుంది కదా, ఇదిగో ఆమె ప్రార్థనకు వెళ్తుంది అన్న రీతిగా ప్రతి ఒక్కరూ ప్రవర్తనను ఆ విధంగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. కానీ మనసైతే పరిపూర్ణంగా మార్చబడలేదు. ఈ రోజులో క్రైస్తవులు చేతనే దేవుని నామం కూడా అనేకుల మధ్య, అన్ని జనుల మధ్య కూడా దూషింపబడుతుంది. ఆయన వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, నా నామము అన్ని జనుల మధ్య దూషింపబడుతుంది, మిమ్మును బట్టియే కదా అని దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. ఎందుకు? క్రైస్తవులమైన మనము దేవుని ప్రేమ మనలో ఉండాలి, మనకు దేవుని దయ మనలో ఉండాలి, ఆయన యొక్క సారూప్యం మనం ధరించుకోవాలి, ఆయన్ను పోలి మనం నడుచుకోవాలి. పౌలు ఏ రీతిగా ఆయన్ను పోలి నడుచుకున్నాడో, నన్ను పోలి మీరు నడుచుకున్నాను అంత గొప్ప మాట పలికగలిగాడు. పౌలు ఏ రీతిగా మారు మనసును పొందుకున్నాడని ఇక్కడ అందరికీ తెలుసు, అందరికీ తెలిసిన మాటలే ఇవి. మరలా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు అంతకుముందు క్రైస్తవ సంఘం అన్న, క్రైస్తవ యొక్క ప్రజలన్నా అసలు నచ్చేది కాదు. వారిని హింసించేవాడు, కొరడాలతో కొట్టేవాడు, బంధించేవాడు, చెరసాలలో వేయించేవాడు. ఒక రౌడీగా, ఒక దుర్మార్గుడిగా ఉన్న సౌలు పౌలుగా మార్చబడి దేవుని దర్శనం ద్వారా మారు మనసును పొందుకొని దేవుని దగ్గరికి చేర్చబడడం జరిగింది. ఎన్నో సంఘాలను కట్టాడు. అంత గొప్ప కార్యం ఎలా జరిగింది? మనసు మారింది. ఈరోజు మన జీవితాల్లో గొప్ప కార్యం జరగట్లేదు, దేవుడు నా పట్ల కార్యం చేయట్లేదని మనం అనుకుంటాం. కానీ మనలోనే ఉన్నాయండి ఆ లోపాలన్నీ. మనం సరి చేసుకుంటేనే దేవుడు ఖచ్చితంగా ఏ సమస్యనైనా సరే తీర్చగల సమర్థుడు, గొప్ప దేవుడు మన దేవుడు. నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు. కానీ మనం విశ్వాసం, మన యొక్క మారు మనసే చాలా ఇంపార్టెంట్ అండి.
యాకోబు ఏ రీతిగా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో మనం ఇప్పుడు చూస్తాం, చదివాం. ఎలా ఆశీర్వాదం పొందుకున్నాడు? మోసగాడిగా ఉండి మోసగాడిగానే బ్రతికి, మోసగాడికి మరలా మోసమే తగులుతుంది కదండి. మోసం చేశాడు, మరలా తన మామ చేత కూడా మోసం చేయబడ్డాడు 14 సంవత్సరాలు కొలువు చేసి. అదేవిధంగా ఎప్పుడైతే దేవుడి దగ్గరకు వచ్చాడో అప్పుడే తన జీవితం మొత్తం టర్నింగ్ తిరిగిందండి, ఆశీర్వాదం వైపుకు మళ్ళిందనమాట. ఈ భూలోక ఆశీర్వాదం కాదు, కానీ మనం ఇక్కడ ఉన్న వారందరం పరలోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు పరుగులు పెట్టాలి. ఈ భూలోక ఆశీర్వాదం ఇక్కడ ఉన్నంతసేపు, ఇక్కడ ఉన్నంత కాలమే ఉంటుంది, కానీ పరలోక ఆశీర్వాదం, సంబంధమైన ఆశీర్వాదం అనేది కలకాలము దేవునితో ఉండే భాగ్యాన్ని అనేది మనకి ఇస్తుంది అనమాట. అంటే ఈరోజు మనము ఎదురు చూసేది, ఈరోజు మనము నిరీక్షించేది ఏదంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వారందరూ కూడా మారు మనసు పొందుకున్నాం, మేము మారు మనసు కలిగే ఉన్నామని అందరూ ఆశిస్తున్నారు, కానీ చాలామంది ఇక్కడ మారు మనసు అనేది లేదండి. ఎందుకంటే హృదయంలో అన్ని క్రియలు హృదయంలో అలానే ఉన్నాయి, కానీ ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఒకసారి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారానే కదండి దేవుడు మనతో మాట్లాడేది. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, దర్శనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, సంఘస్థుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, సేవకులతో ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ఎలా మాట్లాడతాం? దేవుడితో ప్రార్థన ద్వారా మాట్లాడతాం. ప్రార్థన ద్వారా మాత్రమే మనం దేవునితో మాట్లాడగలం. అయ్యా ఇదిగో అని మనం ప్రతి సమస్యను ప్రార్థన ద్వారానే చెప్పుకోగలం. ఆ ప్రార్థనలో కూడా మనం మారు మనసు కలిగి చేస్తేనే కానీ, హృదయంలో అన్నీ పెట్టుకొని మనం ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుని దగ్గరకు చేరదండి. ఒక్కసారి ఆలోచన చేయాలి. యాకోబు అన్నీ ఉన్నప్పుడు కాదు, కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడే ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మన హృదయంలో ఉన్న దుష్టత్వం, దుర్నీతి, సమస్త కల్మషాన్ని తీసివేసుకొని పరిపూర్ణంగా యేసుక్రీస్తును మన హృదయంలో ప్రతిష్ఠించుకొని మనం ప్రార్థించగలిగితే ఖచ్చితంగా ఆయన అన్నాడు, నా నామమున మీరు ఏది అడిగినాను నేను అది ఇస్తాను అన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అంటే మీరు అడగండి, ఏదైనా సరే నేను ఇస్తానని అన్నాడు దేవుడు. ఖచ్చితంగా మనం మారు మనసును కలిగి మనసు మార్చుకొని, ఇక ఈ తప్పు చేయనయ్యా, ఇక ఈ విధంగా బ్రతకనయ్యా, నా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టేస్తానయ్యా, నేను నీ కొరకు బ్రతుకుతా, నీవు నాకు ఇచ్చిన విశ్వాస జీవితంలో నమ్మకంగా ఉంటా, నీవు నాకు ఇచ్చిన పని విషయంలో నమ్మకం ఉంటా, అది ఏ ఉద్యోగమైనా సరే, ఏ పనైనా సరే నేను దేవునికి నమ్మకత్వాన్ని కనపరుస్తా. ఆ విధంగా మనం ప్రార్థించగలిగితే దేవుడైతే గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చేవాడై ఉన్నాడండి. ఇంకా అనేక మంది భక్తులు ఉన్నారు. ఒక విషయం చెప్పనండి మీకు, దేవుని బిడ్డ పాపిగా మారకూడదు, చాలా శాపం వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏదైనా కార్యం జరగకపోతే అనుకుంటారు, అమ్మో ఇక ఈ భక్తి జీవితం నా వల్ల కాదు, కానీ ప్రార్థన జీవితం నా వల్ల కాదు, కానీ ఇక విడిచిపెట్టేస్తా. అదిగో అన్యులు చూడు చక్కగా ఉన్నారు, వాళ్ళు చక్కగా బతుకుతున్నారు, అన్ని కష్టాలు నాకే ఉంటున్నాయి. ఇక్కడ ఇబ్బందులు కష్టాలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరని. అందరికీ ఇబ్బందులు, అందరికీ కష్టాలు అన్నీ ఉన్నాయి, కానీ దేవుని చెప్తారు కానీ మనుషులకైతే చెప్పుకోరు. కొంతమంది అయితే మనుషులు చెప్పుకుంటే హృదయంలో ఉన్న భారం తగ్గిపోతూ ఉంటుంది. అదేవిధంగా దేవుని బిడ్డ పాపిగా మారితే ఎంత శాపం ఉంటుందో, పాపిగా ఉన్న బిడ్డ దేవునిగా మారితే అంతకంటే రెట్టింపు ఆశీర్వాదం అనేది ఉంటుంది. మనం జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే అబ్రహాముని జ్ఞాపకం చేసుకోవచ్చు. అబ్రహాము ఎవరండి? అబ్రహాము అన్యుల కుటుంబంలో జన్మించాడు, విగ్రహారాధికుల కుటుంబంలో జన్మించాడు. యెహోషువ 22వ అధ్యాయంలో చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన విగ్రహారాధికుల కుటుంబంలో జన్మించాడు. తన తండ్రి అంతకు ముందు నుంచి విగ్రహారాధన చేస్తూనే ఇతర దేవతలను పూజిస్తూనే ఉన్నాడు, కానీ దేవుడైతే అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు, అబ్రహామును పిలిచాడు. అబ్రహాము దేవుని మాటపై నమ్మిక ఉంచాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇప్పుడు అబ్రహాము ఎవరంటే మనం ఏం చెప్తాం? విశ్వాసులకు తండ్రి అని చెప్తాం. అవును కదండి, విశ్వాసులకు తండ్రిగా దేవుడు నిలబెట్టాడు, సంతానాన్ని ఇచ్చాడు, సంతానాన్ని మహాభివృద్ధి కలుగజేశాడు. ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు అనేవి దేవుడు అబ్రహాంకి ఇవ్వడం మనం చూస్తున్నాం. ఎందుకు? మనస్సును మార్చుకొని వచ్చాడు. ఇదిగో నేను ఉన్న ప్లేసు, నేను పూజిస్తున్న వారు నిజమైన వారు కాదు, నిజమైన దేవుడు ఎవరో అబ్రహాం తెలుసుకున్నాడు. కాబట్టి అబ్రహాము దేవుని దగ్గరకు వచ్చాడు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మహాభివృద్ధి కలిగింది అబ్రహాముకి. గొప్ప ఐశ్వర్యవంతుడయ్యాడు, గొప్ప పశువులు, గొప్ప ధనం కలిగినటువంటి వ్యక్తి అయ్యాడు.
అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ దేవుని బిడ్డ పాపిగా మారకూడదని మనం మాట్లాడుకున్నాం. దేవుని బిడ్డ పాపిగా మారితే చాలా శాపం ఉంటుందని మనం చూస్తే గెహాజీ మనకు జ్ఞాపకం వస్తాడు. గెహాజీ ఎవరండి? ఎలీషా దగ్గర పరిచర్య చేయవాడు. మీకు అందరికీ తెలుసు కదా, గెహాజీ ఎలీషా దగ్గర పరిచర్య చేస్తూ ఉంటాడు. పరిచర్య చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో ఉంటున్నాడు, చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు. నయమాను వచ్చాడు కుష్ఠరోగం పోగొట్టమని. ఎలీషా మాట్లాడాడు, అన్నీ తెలుసుకొని వెళ్ళాడు, కుష్ఠరోగం పోగొట్టుకొని వచ్చాడు. కానీ నయమాను తీసుకొచ్చిన బహుమానాలని ఎలీషా అయితే వద్దన్నాడు. ఎందుకంటే అవి నాకు అవసరం లేదు, కానీ నువ్వు కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నావు, సంతోషంగా వెళ్ళని పంపించేశాడు. కానీ గెహాజీ అన్నాడు, అన్నిటిది గెహాజీ చూశాడు, తన దృష్టి మారిపోయింది, మనసులో యొక్క తలంపు మారిపోయింది. అదిగో ఆ ధనం నేను తీసుకుంటాను, నా గురువు తీసుకోలేదు, నేను తీసుకుంటానని పరుగున వెళ్ళాడు. ఎటు? లోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు, ధనం కొరకు పరుగులు పెట్టాడు అనమాట. తర్వాత నయమాను చూసి, అదిగో ఎలీషా యొక్క శిష్యుడు వస్తున్నాడు, ఆపమని, బండి ఆపమంటే ఆపితే, ఇదిగో నా గురువు పలానా అని కొన్ని అబద్ధాలు చెప్పాడు అనమాట. అబద్ధాలు చెప్పి అవి నాకు ఇచ్చేసి అని తీసుకొని వెళ్ళి తన ఇంటిలో దాచుకొని ఎలీషా ముందుకు వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావు గెహాజీ అని అడిగితే ఎలీషా దగ్గర అబద్ధం ఆడుతున్నాడు, నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదని గెహాజీ. ఈ రీతిగా గెహాజీ ఎలీషా ముందు అబద్ధం చెప్పడం, దేవుని పరిశుద్ధాత్మను దూషించడం, దేవుని ఆత్మను మోసం చేయడం ఎలీషాకు తెలిసి ఇదిగో నయమానుకు తగిన కుష్ఠరోగము నీకును నీ సంతతి అందరికీ కలుగునుగాక అని చెప్పగానే అక్కడికక్కడ తనకు తెల్లని కుష్ఠరోగం వచ్చిందనమాట. తనతో పోలేదు ఆ యొక్క అబద్ధం, ఆ యొక్క పాపం, ఆ యొక్క దుష్ట ఆలోచన. తన సంతతి అంతటికి నాశనాన్ని తీసుకువచ్చింది, తన సంతతి అంతటికి ఒక కీడును తీసుకువచ్చింది తన యొక్క ఆలోచన. కాబట్టి దేవుని బిడ్డ అయితే పాపిగా మారకూడదు. ఇక్కడ ఉన్న మనం అందరం ఏదో ఒక ఆలోచన సాతాను మనలో పెడుతూ ఉండగా మనమైతే మన ఆలోచనను ఎప్పటికీ త్రిప్పుకోకూడదు. త్రిప్పుకున్నామా మన యొక్క జీవితం నిజంగా అక్కడికక్కడ మరణమే, అక్కడికక్కడ నాశనమే అవుతుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, అననీయ సప్పిరాల విషయాలు కూడా మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉంటాం కదండి. అననీయ సప్పిరా పరిశుద్ధాత్మ దేవుని మోసగించారు, సగం ధనం అపోస్తులకు ఇచ్చి ఉండగా అందరూ అపోస్తుల పాదాల యొద్ద ధనాన్ని ఇచ్చేవారంట, ధనాన్ని అలా పెట్టేవారంట వారి పాదాల దగ్గర. ఎందుకంటే సేవకులు కదా, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు కదా. కానీ అననీయ సప్పిరా వాళ్ళతో పాటు ఉండేవారు, వాళ్ళతో పాటు పరిచర్య చేసేవారు, వారితో పాటు తినేవారు, తాగేవారు, సంఘాన్ని స్థాపించారు. అప్పట్లో సంఘాలు చక్కగా ఉండేవండి. అలా ఉండే సమయం కూడా అననీయ సప్పిరా ఏం చేశారంటే, పొలాన్ని నేను కూడా అమ్ముతాను, పొలం వచ్చిన డబ్బులు మీకు ఇస్తానని చెప్పారనమాట. చెప్పినప్పుడు చెప్పిన మాట నెరవేర్చాలి కదండి. దాని మధ్యలో సగం చేసి సగం వదిలేస్తే బాగుంటుందా? బాగోదు కదండి. కానీ వాళ్ళు ఏం చేశారంటే సగం ధనం దాచుకొని ఇంట్లో వచ్చి సగం డబ్బులు ఇచ్చారు. దేవుని ఆత్మ ఉన్న మనిషికి తెలియదా? దేవుని ఆత్మ ఉన్న సేవకునికి తెలియదా? ఏది? దేవుని ఆత్మ ఉన్న సేవకునికి ప్రతీదీ తెలుస్తుంది. దేవుని ఆత్మ తెలియజేస్తుంది అన్నమాట. పేతురుకు అలాగే తెలిసింది, ఇదిగో నువ్వు సగం డబ్బు దాచుకున్నావు, పరిశుద్ధాత్మ మోసపుచ్చుటకు నీకు మనసు అసలు ఎలా ప్రేరేపించబడిందని పేతురు అడిగాడు. అక్కడికక్కడే అక్కడికక్కడే మరణించాడు. మరణించిన తర్వాత తన భార్య వచ్చింది. తన భర్త ఇలా మోసుకు వెళ్తుండగానే తన భార్య కూడా అక్కడికక్కడే మరణించింది. ఎంత బాధ అండి. దేవునిలో ఉన్నవారు ఎప్పటి వరకు, దేవుని పరిచర్యలో ఉన్నవారే, మారు మనసు పొందుకున్నవారే, అన్నీ చేసిన వారే ఒక్క దుష్ట ఆలోచన, ఒక్క దుష్ట తలంపు వారి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసింది. ఒక్క దుష్ట ఆలోచన. కాబట్టి మన ఆలోచనలు, మన యొక్క చూపు, మన యొక్క తలంపులు, మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క మాట ఏ రీతిగా ఉంటున్నాయో, దేవునికి అనుకూలంగా ఉంటున్నాయా, దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నాయా? ఈ రోజులో చాలామంది కూడా పరిశుద్ధాత్మ దేవుని మోసపుచ్చుతున్నారట, పరిశుద్ధాత్మ దేవుని ఇబ్బంది పెడుతున్నారట, పరిశుద్ధాత్మ దేవుని త్రొక్కి వేస్తున్నారంట. ఆయన ఆత్మను ఆర్పకుడి అని వాక్యం తెలియజేస్తుంది. దేవుని ఆత్మను కూడా అందరూ ఆర్పేవారుగానే ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు ఏ రీతిగా ఆశీర్వాదం పొందుకున్న తర్వాత, దీవెన పొందుకున్న తర్వాత ఏ విధంగా 12 గోత్రాలకు 12 మంది కుమారులు కన్నాడా దేవుడు, వారిలోంచే 12 గోత్రాలను ఏర్పరిచి చాలా అభివృద్ధి పరిచాడు. దేవుడు మన జీవితాల్లో కూడా ఇప్పుడు ఆశీర్వాదం చేయగలడు. కానీ మన మనస్సు బాగోలేదు, మనం ఇంకనూ మారు మనసు పొందలేదు. అందుకనే దేవుడు చూస్తున్నాడు. లేకపోతే నేను ఉన్నతమైన స్థానానికి, ఇక్కడ ఉన్న వాళ్ళు డబ్బు కాదు సమస్య, జ్ఞానం కాదు సమస్య, దేవుని యొక్క కృప.
దేవుని కృప ఉంటే ఎవ్వరు అనేది లేదు, ఏ భేదం లేదు. దేవుడైతే ఉన్నత స్థానాన్ని వారికి ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడికి మెచ్చేవారుగా ఉండాలి. మన భక్తి, మన ప్రార్థన, మన యొక్క ప్రవర్తన దేవునికి ఇష్ట ప్రకారంగా ఉంటేనే ఖచ్చితంగా దేవుడు నిలబెడతాడు. అది ముసలి, చిన్న బిడ్డలు, పసిబిడ్డలు వాళ్ళు ఎవరు కాదు. అది ఎవరైనా సరే ఆ వ్యక్తి దేవునికి నచ్చాలి, మారు మనసును పొందాలి. అప్పుడే దేవుడు ఉన్నత స్థాయిని అనేది ఇస్తాడు. వీళ్ళందరూ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఊరుకొనే పొందుకోలేదండి. ఊరికనే వారి మీదకి ఆశీర్వాదం పడొచ్చేయలేదు. వారు కష్టపడ్డారు, ప్రార్థనలో పెనుగులాడాడు, వాక్యంలో పెనుగులాడారు, దేవుని సన్నిధిలో గోజాడారు, ఎంతో కన్నీరు కార్చారు. ఉత్తుగానే ఆశీర్వాదం వచ్చి మీద అడిపోదండి. ఉత్తుగానే అయితే ఎప్పటికీ రాదు. నీకు రావాలంటే గట్టిగా పట్టుపట్టాలి, నీకు కావాలంటే గట్టిగా పట్టుపట్టాలి. దేవుని విడిచిపెట్టకూడదు. ఇచ్చేదాకా ఆయన చేతిని అసలు విడిచిపెట్టకూడదు. ఆయన చేతిని గట్టిగా పట్టుకొనే ఉండాలన్నమాట. ఇంకొక మాట చెప్పాలంటే, మనం కొన్ని విషయాలు చేస్తూ ఉంటాం. మనకు శ్రమ వచ్చినప్పుడు దేవుని పట్టుకుంటాం కదండి గట్టిగా. అదే సంతోషంగా ఉన్నప్పుడు ఆ విధంగా ఉంటామా? ఆ విధంగా స్తుతిస్తామా? ఆ విధంగా గణపరుస్తామా? ఆ విధంగా వాక్యాన్ని చదువుతామా? కానీ దేవుడైతే చూస్తున్నాడు. శ్రమ వచ్చినప్పుడు కూడా నువ్వు అదే రీతిగా ఉండాలి, సంతోషంగా ఉన్నప్పుడు కూడా అదే రీతిగా ఉండాలి. అప్పుడే కదా నీ మనస్సు, మారు మనసు ఏ విధంగా ఉన్నదో తెలుస్తుంది. నువ్వు ఒకప్పుడు ఒకలాగా ఉంటే అది సరికాదు. అది సరైనటువంటి పరిపూర్ణమైనటువంటి మారు మనసు అయితే కాదండి. దేవుడు మన చేయి పట్టుకొని ఉన్నాడు. కొంతమందికి అయితే దేవుడు చేయి వారు కూడా పట్టుకొని ఉన్నారు. మనమైతే విడిచిపెట్టేస్తాం, కానీ దేవుడు చేయి పట్టుకున్న వారైతే ఎప్పటికీ విడిచిపెట్టడు. దేవుడు చేయి పట్టుకున్నవారు. మనం దేవుడు చేయి పట్టుకున్నాం. దేవుడు మన చేయి పట్టుకున్నాడా అనేది ఎప్పుడైనా ఆలోచన చేశారా? చెప్పాలండి, ఎప్పుడైనా ఆలోచన చేశారా? నేనైతే దేవుని చేయి పట్టుకున్నాను. దేవుడు నా చేయిని పట్టుకున్నాడా? మనమైతే విడిచిపెట్టేస్తాం. పరిస్థితులను బట్టే మనం ఉంటాం. నిజంగా ఇక్కడ ఉన్నవారు అందరూ గమనించాలి, పరిస్థితులను బట్టే మనం ఉంటాం. కానీ దేవుడు అలా కాదు. నువ్వు ఎలా ఉన్నా దేవుడు అంగీకరిస్తాడు, నువ్వు ఎలా ఉన్నా దేవుడు ప్రేమిస్తాడు. అది ఆయన కృప, అది మనకిచ్చిన అర్హత, మనకిచ్చిన యోగ్యత. అది మనం సద్వినియోగం చేసుకోవట్లే ఈ రోజుల్లో. దేవుడు చేపట్టుకుంటే దేవుడు విడిచిపెట్టాడు ఎప్పటికీ. ఆయన పట్టుకొనే ఉన్నాడు. మనం జిదిలించుకొని చేతిని లోకం వైపు పరుగులు పెడుతూనే ఉంటున్నాం. ఎందుకంటే సరైనటువంటి మారు మనసు ఇంకనూ రాలేదు. వాక్యాన్ని వింటున్నాం కానీ మారు మనసు అయితే రాలేదండి. మనం ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రియ దేవుని పిల్లలారా. ఇక్కడ యాకోబు ఏ రీతిగా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, అబ్రహాం ఏ రీతిగా పాపపు కుటుంబం నుంచి, విగ్రహారాధన నుంచి వచ్చి ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చాక ఎంతగా ఆశీర్వదించబడ్డాడు. అదేవిధంగా ఇక్కడ గెహాజీ దేవుని బిడ్డగా ఉండి వచ్చి ఎంతగా శాపాన్ని పొందుకున్నాడో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, మనం మారు మనసును పొందుకోవాలి. మారు మనసు కావాలా వద్దు? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మారు మనసు కావాలి కదా. యేసుక్రీస్తు రాకడప్పుడు యేసుక్రీస్తు ఇక్కడికి వస్తే మన మహిమ శరీరం కలిగి వెళ్ళాలి కదండి. అది మీ నిరీక్షణ అయి ఉన్నదా లేదా? నా నిరీక్షణ అదేనండి. నిజంగా యేసుక్రీస్తు రావాలి, యేసుక్రీస్తుతో పాటు మహిమ శరీరం కలిగి ఆయనతో పాటు మనం వెళ్ళాలి. యుగ యుగాలు ఆయనతో పాటు సంతోషంగా గడుపుతూ, ఆయనను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ, ఆయన వాక్యాన్ని వింటూ, ఆయనను ఎల్లప్పుడూ చూస్తూ, మన కళ్ళ ముందు చూస్తూ ఉండాలి కదండి. ఆ కోరిక మీలో ఉందా? లేకపోతే ఈ ఆశీర్వాదాలు, ఈ భూలోకంలో ఉన్న ఆశీర్వాదాల కోసమే కొంచెం దేవుని గట్టిగా పట్టుకుంటున్నారా? మనకంటూ ఒక నిరీక్షణ ఉండాలి. ఈరోజు ఒక నిబంధన చేసుకోండి. నిజంగా దేవుని యందు నిరీక్షణ కలిగి ఇలా బ్రతుకుతానయ్యా. ఇప్పటివరకు పాతరవత జీవితంలో అయితే ఉన్నాను, కానీ ఇప్పుడైతే ఆ విధంగా బ్రతకను అని ప్రతి ఒక్కరు ఒక తీర్మానం, ఒక నిబంధన చేసుకుంటే ఆ నిబంధన మన జీవితాన్ని టర్న్ చేస్తుంది. ఆ నిబంధన మన జీవితాన్ని మలుపు తిప్పుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు రూతు గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ గ్రంథాన్ని నిర్ణయాల గ్రంథం అనేవారంట. ఆ గ్రంథం నిండా నిర్ణయాలు ఉంటాయి. ఎలీమెలెకు నిర్ణయం ఉంటుంది, నయోమి నిర్ణయం ఉంటుంది, ఓర్ప నిర్ణయం ఉంటుంది, రూతు నిర్ణయం ఉంటుంది, బోయాజు నిర్ణయం ఉంటుంది. వారందరి నిర్ణయాలే వారి జీవితాన్ని
మలుపు తిప్పాయి. బెత్లెహేంలో ఉండాల్సిన తను నయోమి భర్త ఈ మోయాబు దేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తన నిర్ణయం అటు తిప్పింది. తన ప్రాణాలు కోల్పోయాడు, కుమారులను కోల్పోయాడు. ఇక తన భర్త అందరినీ కోల్పోయింది. అత్త ఒక్కతిద్దరు కోడలను వేసుకొని ఉంది. వారి యొక్క నిర్ణయం మళ్ళీ ఇటు తిప్పింది. వార్ప నిర్ణయం ఇంటికి నడిపించింది. రూతు నిర్ణయం తన అత్తతో పాటు తీసుకువెళ్ళింది అనమాట. బోయాజు నిర్ణయం రూతుని వివాహం చేసుకుంది. వారి వంశంలోంచి యేసుక్రీస్తు వచ్చినట్లుగా చేసింది. 3 బారిన జీవితాన్ని రూతు చేసుకున్న నిర్ణయం ఏంటంటే తన అత్తతో ఉండాలి. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా, నువ్వు చనిపోయిన చోట నేను చచ్చిపోతాను, నీ దేవుడే నా దేవుడు, నేను అక్కడే ఉంటానని రూతు మనవి చేసుకుంది. ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఆ నిర్ణయాన్ని బట్టి దేవుడు ఒక అన్యురాలైన రూతుని, ఒక మోయాబీరాలైన రూతుని దేవుడు నడిపించాడు అనమాట. దేవుడు చెంతకు, దేవుడి రెక్కల నీడకు వచ్చిందనమాట. దేవుడు సురక్షితమైన నీడకు వచ్చిందనమాట. వచ్చిన బిడ్డను దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. తన సమీప బంధువైన బోయాజును తీసుకొని వచ్చాడు. బోయాజుతో వివాహం జరిగింది. రూతు అన్యురాలైనప్పటికీ ఆమె వంశావళిలోంచి యేసుక్రీస్తు పుట్టడం అనేది జరిగిందనమాట. ఇక్కడ మనం చూస్తే మన పాతరోత జీవితం కాదు, మనం ఎప్పుడైతే మారు మనసు పొందుకొని కొత్త నూతన స్వభావాన్ని ధరించుకొని దేవుని దగ్గరికి వస్తామో అప్పుడే మనం ఉన్నతమైన బహుమానాలను చూస్తాం, ఆయన యొక్క క్రియలను చూస్తాం, ఆయన యొక్క కోరికలను, ఆశను అన్నిటిని, ఆయన చిత్తాన్ని కూడా మనం చూడగలం. మన జీవితం ఇప్పుడు ఉన్నట్టుగా ఉండదండి, కొత్తగా ఉంటుంది. ప్రతిదీ నూతనంగానే మనకు కనిపిస్తుంది. ఎప్పుడు దేవుణ్ణి ప్రేమించిన తర్వాత, మనసు పూర్తిగా మార్చుకున్న తర్వాత అండి. అందరూ గమనించాలండి, నిజంగా మనసును మార్చుకున్నామా? అందరూ గమనిస్తున్నారా? నిజంగా నా మనసు మారిందా? దేవుడైతే సెలవిస్తున్నాడు, ఇప్పుడు ఉన్న బ్రతుకు వద్దు బిడ్డ, నిజంగా పరిపూర్ణంగా నా వైపుకు తిరుగు. ఇప్పుడున్న బ్రతుకైతే వద్దు. ఆ బ్రతుకుంటే నిజంగా యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనం వెళ్ళము. ఆ 2 తలంపులు, ఆ 2 నాలుకలు ఉంటే మనం వెళ్ళము. ఆ 2 ఉద్దేశాలు ఉంటే వెళ్ళము. ఒకడు 2 దాసులకు దాసత్వం చేయలేడు, ఒకరికి మాత్రమే చేస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడు. అలాగే మనం లోకముతోనూ సాతానుతోనూ దేవునితోనూ అస్సలు ఉండలేము. దేవునితో మాత్రమే ఉండగలం, లేకపోతే లోకంతోనే ఉండగలం. ఈరోజు మనం ఎవరితో ఉంటున్నాం, ఎవరి దగ్గర దాసత్వం చేస్తున్నాం? మనం దాసత్వం చేసిన చోటే లోబడి ఉండగలం కదండి. మనం దాసత్వం ఎక్కడ చేస్తున్నాం? లోకంలో చేస్తున్నాం కాబట్టి లోకంలో సాతాను మనల్ని లోబరుచుకుంటున్నాడు. తలంపులలో, ఉద్దేశాలలో, చూపులో, మాటలో, వినికిడిలో, అన్నిటిలో, మన ప్రవర్తన యావత్తులో సాతాను మనల్ని లోబరుచుకుంటున్నాడు. ప్రతి విషయంలో మనుషుల ద్వారా మనకు కోపాన్ని, కషాయాన్ని, ఇంకా రకరకాల దుష్టత్వాన్ని, ఇంకా అనేకమైనటి ఆగ్రహాన్ని సాతాను మనుషుల ద్వారా మనలోనికి పుట్టిస్తుంటే మనం ఏ విధంగా ఉంటున్నాం? కానీ దేవుని దగ్గర ఉంటే ఆ కోపం మనలో ఉంటుంది. ఎందుకంటే దేవుని ప్రేమ మనలో ఉంటుంది, దేవుని వాక్యం మనలో ఉంటుంది, దేవుని ప్రార్థన మనలో ఉంటుంది. కాబట్టి అలాంటివి వచ్చే అవకాశాలు అయితే మనకు ఉండవండి. కాబట్టి మనం ఏ రీతిగా ఉంటున్నాం, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, దేవుని నామానికి మహిమ తెచ్చేవారుగా ఉన్నామా? ఒక విశ్వాస జీవితమా? విశ్వాసంలో పరిపూర్ణంగా ఉండి చూపించండి దేవునికి. ఒక ప్రార్థన జీవితమా? ప్రార్థన పరురాలిగా, ప్రార్థన పరుడిగా దేవుని ముందు మీ భక్తిని మెచ్చే విధంగా ఉండండి. ఒక ఉద్యోగం ఉందా? ఉద్యోగంలో నమ్మకంగా ఉండండి, మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా. ఏదైనా వ్యాపారం, ఆ వ్యాపారంలో నమ్మకంగా ఉండండి, మోసం అన్యాయాలు చేయకోకుండా. దేవుని ముందు మన భక్తి కనపరుచుకున్నప్పుడే దేవుడు మన మనసును చూస్తాడు, నిజంగా మారు మనసు పొందిందని, నిజంగా మారు మనసు పొందాడని. రోజు మనం అలా ఉంటున్నామా? చూడండి, భక్తుల జీవితాలు మనం చూస్తూనే ఉంటున్నాం, ప్రతి వారం వింటూనే ఉంటున్నాం. ఈరోజు కూడా విన్నాం రోజుట్లాగానే. మనసు మార్చిన తర్వాతే, మనసు మార్చబడిన తర్వాతే వాళ్ళు అద్భుత కార్యాలను పొందుకున్నారు. మనసు మార్చబడిన తర్వాతే వారు దీవెనను పొందుకున్నారు. అట్టి దీవెన మనకు కావాలా వద్దండి? అలాంటి దీవెన నీకు కావాలా? మీకు కావాలా? నాకైతే కావాలండి అలాంటి దీవెన. ఎప్పుడు వస్తుందా అలాంటి దీవెన? మనం మనసు పరిపూర్ణంగా మార్చబడినప్పుడే. చూశారు కదా, యాకోబు విషయంలోనే మోసగాడిగా ఉన్నాడు, ఇప్పుడు ఆశీర్వాదం వచ్చింది. అబ్రహాము విగ్రహారాధికుల కుటుంబంలో ఉన్నాడు, ఇప్పుడు ఎంతగా ఆశీర్వదింపబడ్డాడు. గెహాజీ దేవునిలో ఉండి పాపం చేసి ఏ విధంగా నాశనం అయిపోయాడో మనం చూస్తాం. ఈరోజు మన జీవితం కూడా అక్కడ పరిస్థితుల్లో పెట్టుకుంటే మనము ఎటూ కాకుండా మధ్యలో ఉన్నామండి. ఆ విధంగా అయితే మన తలంపులు ఉండకూడదు. ఒక వ్యక్తి 2 పడవల మీద కాలు వేస్తే ఎక్కడ పడతాడు? ఎటు వెళ్తాడు? ఏ పడవలో వెళ్తాడు? ఏ పడవ ముందు వెళ్తుంది?
అర్ధాంతరంగా మునిగిపోతాడనమాట. ఆ విధంగా మన మనసులో ఉన్నాయి ఆ తలంపులను తీసివేయాలి, ఆ ఉద్దేశాలను తీసివేయాలి. సాతాను ఉద్దేశాలు, తలంపులు, ఇష్టానుసారమైన బ్రతుకునైతే తీసివేయాలండి. దేవుడు ఖచ్చితంగా మనకు ప్రతిఫలం అయితే ఇస్తాడు. మనమైతే మారు మనసును పొందుకొని దేవుని కనపరచాలండి. ఒక్కసారి తీర్మానం చేసుకోండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి వాక్యాన్ని. ఏదైనా పాపం చేయవలసి వచ్చినప్పుడు మన హృదయంలో వాక్యము దేవుడు ఉంటే పాపం అయితే చెయ్యం. అదేవిధంగా పాపం నీ హృదయంలో ఉండగలిగితే గనక నువ్వైతే దేవుని ప్రార్థించలేవు, దేవుని మనసారా స్తుతించలేవు, దేవుని మనసారా పొగడలేవు, కొనియాడలేవు. అదేవిధంగా మన హృదయాల్లో పాపం అనేది ఉండకూడదు. మారు మనసుకు ఎప్పటికైనా మారు మనసు పొందాలి. అంతటా అందరూ మారు మనసు పొందాలి, లోకమంతా మారు మనసు పొందాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వారందరిని బట్టి బయట ఉన్నవారు మారు మనసు పొందాలి. మన బ్రతుకులను బట్టి, మన బ్రతుకులు మాదిరిని బట్టి బయట ఉన్న వాళ్ళు మారు మనసు పొందాలి. మనం పొందితే చాలదండి, బయట ఉన్నవారు కూడా మార్చబడాలి. వారు కూడా దేవుని బిడ్డలే కదా, వాళ్ళని కూడా దేవుడే పుట్టించాడు కదా. మొదట మనం మారు మనసు పొందుకొని మొదట మనం మార్చబడి వారిని కూడా మారిస్తే, కొంత ఆత్మను దేవుని దగ్గర నడిపిస్తే ఎంతో ధన్యకరమైన జీవితం. దానికంటే గొప్పది ఏదీ లేదు. ధనం కాదు, బంగారం కాదు, ఏదీ కాదు, వజ్ర వైడూర్యాలు ఏవి కాదు, పొలాలు కాదు, ఆస్తి పాస్తులు కావు. దానికంటే దేవుని పని కంటే ఏది గొప్పది కాదండి. దేవుని పని ఎంతో ఉన్నతమైనది. అది తినటానికి ఉన్నా లేకపోయినా సరే దేవుని పనికి మించింది ఏదీ లేదండి. దేవుడు చూసేది మారు మనస్సు. ప్రతి ఒక్కరిలో మారు మనసును దేవుడు చూస్తున్నాడు. మరి ఇక్కడ ఉన్నవారందరూ మారు మనసు పొందారో లేదో మీకు మీరే ప్రశ్నించుకోవాలి. పరిపూర్ణమైన మారు మనసు నాలో ఉందా అని ఆలోచన చేసుకోవాలి, ప్రశ్నించుకోవాలి. అయితే ఇక నుంచి దేవునితో ఒక నిబంధన చేసుకోవాలి. ఆ నిబంధన బట్టి జీవితాంతం బ్రతుకుతూనే ఉండాలి, దేవుని కోసం శ్రమ పడుతూనే ఉండాలన్నమాట. శ్రమలు, కష్టాలు క్రైస్తవులైన పిల్లలకే వస్తాయి కాబట్టి మనం ఇక నుంచి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. సమయం అయిపోయింది, దేవుని సేవకునికి అప్పగిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు 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 తండ్రి ప్రభువా, మీకే స్తోత్రాలు. ఎప్పటి వరకు తండ్రి నీ వాక్యాన్ని బట్టి తండ్రి ప్రభువా నాయన నాతో మా అందరితో మీరు మాట్లాడినందుకు మీకే స్తోత్రాలయ్యా. ఈ వాక్యాన్ని బట్టి మా హృదయాలలో ఫలించమని తండ్రి ప్రభువా, ఈ వాక్యం మా హృదయాలలో ఫలించి ప్రభువా అయ్యా నిండారా నాయన తండ్రి ప్రభు నిన్ను వెంబడించే కృపను దయచేయమని తండ్రి ప్రభువా మీరే కృప చూపించమని ఇక్కడున్న బిడలలో ప్రభువా ఆ వాక్యము నాయన ఆ విత్తనం ఫలించుటకు మీరే కృప చూపించమని నిజమైన మారు మనసును ప్రభువా మాకు కలుగజేయమని బ్రతిమలాడుకోడు నాయన. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు ప్రభువా మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వందనాలండి.